ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ తల్లి కళ్యాణం యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మ, దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి నాయకులతో కలిసి ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ, దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. రామాయంపేట ప్రజలపై మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. వర్షాలు బాగా పడి రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మల్లన్న స్వామి ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా మల్లన్న స్వామి జాతర, ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహిస్తున్న యాదవ్ సంఘ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామాయంపేట పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన రాజస్థాన్కి కమిటీ మెంబర్లందరికీ కూడా ఇంత గొప్పగా ఘనంగా పండుగ జరుపుకుంటున్న మీ అందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న సుభాష్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, పుట్టి విజయలక్ష్మి గారికి, పుట్టి ఆరెడ్డి గారికి, జితేంద్ర గారికి, చంద్రం గారికి, ఇంకా నాతో పాటు వచ్చిన నాయకులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరియు అమ్మవారి, ఎల్లమ్మవారి దయ, మన మల్లన్న దయ ఈ పట్టణం మీద, ఈ ప్రాంతం మీద ఎప్పటికీ ఉండాలి, ఎల్లవేళ ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి, మరి మల్లన్న దయ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. వర్షాలు చక్కగా ఉండాలి, రైతులు బాగుండాలి, అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మా యాదవ సంఘం వాళ్ళకి చాలా ఘనంగా గొప్పగా అమ్మవారి కళ్యాణాన్ని మల్లన్న జాతర చేసుకుంటాం. మల్లన్న గుడి నిజంగా కరెక్ట్గా ఎక్కువ మల్లన్న ఎక్కడెక్కడ ఉండగలుగుతాడో అక్కడే ఈ గుడి కూడా నిర్మించుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మల్లన్న గుట్టాలంటే కళ్ళ మీద ఉన్నట్టు ఉన్నది. రామాయంపేట
పట్టణంలో మరి మల్లన్న ఈ విధంగా తన యొక్క స్థానాన్ని సెలెక్ట్ చేసుకొని మీ అందరికీ చెప్పి చూస్తే అంతకుముందు గుడి చిన్నగా ఉండే కానీ మీ అందరి పట్టుదలతో గుడి కూడా బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, జాతర మంచిగా చేసుకుంటున్నారు. స్వామిని కూడా మల్లన్న కూడా సరైన స్థానము మంచిగా కల్పించి మరి మల్లన్న దయాపాత్రునికి అందరూ కూడా మరి పట్టుదలతో పనిచేసుకుంటాము. మీకు అందరికీ మంచి జరగాలి, శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ మల్లన్న దయ మా మీద కూడా ప్రసరింపజేసే విధంగా మీరు అందరూ చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా ఈ పనిచేస్తున్న వారందరికీ కూడా మమ్మల్ని తీసుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మేము కూడా మా వంతు కార్యక్రమాలు మీరు వచ్చినప్పుడు తప్పకుండా గుడి సందర్భంగా మల్లన్న దేవుడే కాబట్టి ఆయనే తెలియజేసుకుంటారు. తప్పకుండా మా సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారికి మీ అందరికీ కూడా ఇంత ఘనంగా చేసుకున్నందుకు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.